హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేరరా. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక షార్ట్ పెట్టాను కదండి, చాలా బాగా చూసారు కదా, అదండి వీడియో. ఇది వచ్చేసి గోధుమ పిండి అండి, మనం పూరి పిండి వాడతాం కదా, అలాంటి వైట్ కలర్ పిండి అండి. తడుపుకొని కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని కింద ఇలా మూత పెట్టుకోవాలండి. ఇది ఆరిపోతే పైన అంతా లేయర్లో ఎండిపోయినట్టు ఉంటుంది కదా, అలా ఉంటే నీట్గా రావు, కాబట్టి ఇలా పైన మూత పెట్టుకోవాలండి. ఇలా పొడుగ్గా చేశాను కదండి, ఇవి నేను ఒక షార్ట్లో చూపించాను. ఆ పొడువన్నీ ఉప్మా చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ రౌండ్గా ఉన్నాయి కదండి, ఇలా ఒక షార్ట్ కోసం ఇందులో చేశానండి, ఒక షార్ట్ తీయడం కోసం. బట్ నేను వీటిని ఇలా రౌండ్గా ఉన్నవి ఆశీర్వాద్ అంట కదండి, ఆ పిండితో చేస్తే మనము వినాయక చవితిలో చేసుకుంటాం కదండి ఉండ్రాళ్ళ పాయసం, సేమ్ అలాగా టేస్టీగా బాగుంటుందండి ఆ పిండితో చేసుకుంటే. ఇలా రౌండ్గా నేను షార్ట్ కోసం ఇలా ఈ పిండితో చేసి చూపించాను. వీటిని ఎండలో పెట్టాలండి, ఎండలో లేదా ఫ్యాన్ గాలికైనా ఆరిపోతుందండి. ఎండాకాలంలో ఎండిపోయిన తర్వాత ఎలా ఉంటాయో కూడా నేను చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.